ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అన్ని నిజాలు అయితే ఆయన కావు కదా. ఆయన చెప్పారని చెప్పి మనం వాస్తవాలు తీసుకుంటే కాదు. బట్ మా వాళ్ళు రీజనబుల్ రేటు వాళ్ళ రైతులు లాస్ కాకుండా మ్యాక్సిమం ఎంతవరకు ఎవరైతే ప్రైవేట్ సెక్టార్ కొంత అమౌంట్ రిమైనింగ్ది గవర్నమెంట్ కూడా సబ్సిడీ కింద కొంత అమౌంట్ ఇచ్చి మ్యాక్సిమం రైతులకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కొనటం జరిగింది. బహుశా థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మా గవర్నమెంట్ ఎంత బాగా పరిపాలన చేస్తుందో మీరే ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ. ఇంకపోతే రైతుల సమస్యల గురించి మాట్లాడే ముందు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన గురించి కొంత మాట్లాడాలి మేడం. ఎందుకంటే ఇందాక సోదరులు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో ఒక అపోజిషన్ లీడర్లు వస్తుంటే రైతులు సదాగా వాళ్ళు పండించిన పంట ఎలా ఉందని చెప్పి ఒక కుప్పగా పోసి వచ్చిన అపోజిషన్ లీడర్కి చూపించి, సార్ మా బాధ ఇది, మా పంట ఫర్ ఎగ్జాంపుల్ వరి అనుకోండి, తడిసింది అనుకోండి, ఏం చేస్తారు, ఆ పంట ఒక చోట పోసి వచ్చిన నాయకుడు చూపిస్తారు, సార్ ఇలా తడిచింది, ఇదండి ప్రభుత్వం కొంటలేదు, మరి దాన్ని బట్టి మీరు మాట్లాడి మాకు న్యాయం జరగాల చూడాలని చెప్పి ఏ రైతు అయినా జనరల్గా చెప్తారు మేడం. దానికైతే ఇది లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు మామిడి పంటలను విజిట్ చేయడంలో తప్పు లేదు. కానీ విజిట్ చేయడానికి ఏం చేయాలంటే రైతులు మొత్తం ఒక చోట కుప్పగా పోసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మామిడి పండ్లు విజిట్ చేసి రైతులతో సమస్యలు మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిన తర్వాత జనరల్గా రైతులు ఏం చేస్తారంటే ఆ మామిడి పండ్లు మొత్తం ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ అమ్మేసుకోవటమో, ఎవరికో ఇందా మా సోదరులు ఇప్పుడు ఫ్రీగా ఇవ్వటమో సంథింగ్ ఒకటి చేయాలి. కానీ ఇక్కడ ఏం చేశారంటే విచిత్రంగా రోడ్డు మీద పోశారు మేడం. మరి ఆ రోడ్డు ఎవరిది? పోస్తే పక్కన డిస్టర్బెన్స్ అయిందిగా, తర్వాత క్లీన్ చేయడానికి ఇబ్బంది కదా, అలా పొయ్యకూడదు కదా. ఒక చోట పోసి జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే బాగుండాలిగా. కనీసం ఐడియా లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా అలా ఎందుకు పోశారు? పాయింట్ వల్ల ఈరోజు మీరేం సాధించారు? ఇదే మేడం అంటే కుప్పగా పోస్తే కనిపించదని చెప్పి రోడ్ అంతా ఒక 2 ట్రాక్టర్లు తీసుకొని పోసి అది ఎవరికి కనిపించాలి? ఇలా అయితే కనిపిస్తుంది. అది ఎవరికి కనిపించాలి మేడం? ఎవరికి కనిపించాలి? జగన్మోహన్ రెడ్డికి కనపడదు కదా. కుప్పగా పోయొచ్చు కదా, మీడియా మొత్తం అక్కడికి వెళ్ళింది కదా, విజువల్స్ తీసుకుంటుంది కదా, ప్రజలకు చూపించింది కదా. ఎందుకు ఆ పని చేయలేదు? గతంలో నాకు బాగా గుర్తు మేడం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఇందాక అన్నారు నిజంగా రైతులైతే ఇలా పోస్తారంటే పోసిన సిచ్యువేషన్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి మేడం. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టమాటాకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, ట్రాన్స్పోర్ట్ మార్కెట్ తీసుకుపోతే ట్రాన్స్పోర్ట్ ధరలు కూడా రావట్లేదు చెప్పి గతంలో టమాటాలు మొత్తం అక్కడ పోసి వెళ్ళటం జరిగింది మేడం. అదైతే మనం చూసినాం. పోసి రైతులు వెళ్ళారు, అక్కడ ఏ నాయకులు ఇంకోటి లేదు మేడం. పోసిన తర్వాత రైతులు వాళ్ళ బాధను వ్యక్తపరిచారు. మరి ఈరోజు అలా పోసింది ఆ రైతు ఆ రైతు ఎక్కడ మాట్లాడారు? ఆ మ్యాంగో రైతులు ఎవరి తోటలో తీసుకొచ్చారు? ఆ మ్యాంగోకి ఎందుకు గిట్టుబాటు ఇవ్వట్లేదు? ఈరోజు ఒక్క వ్యక్తి ఎందుకు వచ్చి మాట్లాడలేదు? అది ఒక్కసారి పెద్దలు చెప్పాలి మేడం. సెకండ్ పాయింట్కి వస్తే, మా కార్యకర్తలు కొట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గగ్గోలు పెడుతున్నారని చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత కార్యకర్తలను చంపితేనే దిక్కు లేదు, మీరు కొడితే దిక్కు వచ్చిందో నాకు అర్థం కాదు. మరి అంత ప్రేమ ఎందుకు వచ్చిందో ఉన్నట్టుండి మాకైతే అర్థం కాదు కార్యకర్తలు అంటే. ఇంకపోతే నాకు డౌట్ ఏంటంటే మేడం, సాక్షి మీడియా ఆ కొట్టిన కార్యకర్త దగ్గరికి వెళ్ళి బైక్ పెట్టి కొన్ని క్వశ్చన్లు అడగడం నేను గమనించాను. ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని ఎందుకు కొట్టారంటే ఆ కార్యకర్త ఏం చెప్పాడంటే, నేను చాలా దూరం నుంచి, అంటే కొన్ని నియోజకవర్గాల దూరం నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరిగింది, చూడటానికి వచ్చి హెలిప్యాడ్ వద్దకు వెళ్తుంటే నన్ను పోలీసులు అడ్డడిచ్చాడు, కొట్టారని చెప్తారు. సరే కొట్టారు లేదో తర్వాత పక్కన పెట్టండి మేడం, అది నేను అనాలిసిస్ చేస్తాను. హెలిప్యాడ్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం కార్యకర్తకి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చూడాలంటే అతను ఎక్కడ వెయిట్ చేయాలి? మార్కెట్ యార్డ్ దగ్గర వెయిట్ చేయాలి. హెలిప్యాడ్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కనీసం ఏంటంటే హెలిప్యాడ్ వద్దకి వివిఐపీలో ఎక్స్ఎమ్మెల్యేలో ప్రజెంట్ ఎమ్మెల్సీలో పెద్ద నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు పంపిస్తారు. వాళ్ళు కొంతవరకు మాత్రమే ఆ హెలిప్యాడ్ వద్దకి పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే గతంలో అనంతపురంలో జరిగిన సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. పోయి హెలికాప్టర్ మీద ధ్వంసం చేయడానికి వస్తేనే వీళ్ళు ఏమన్నారు, వైసీపీ వాళ్ళు మాకు కనీస సెక్యూరిటీ ప్రొవైడ్ చేయట్లేదు, అందుకని జనాలు విపరీతంగా వచ్చి హెలిప్యాడ్ని కూడా ధ్వంసం చేయడం జరిగిందని చెప్పి హెలిప్యాడ్ చెప్పడం జరిగింది. ఈరోజు పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకోవడంలో తప్పే ఉంది? అంటే వదిలితేనేమో మీరే అంటారు, అడ్డుకుంటే మీరే అంటారా? అంటే పోలీసులు ఏం చేయాలో మీరు ఒక లిస్ట్ రాసివ్వండి. పలానా రోజు గాలి పీల్చాలి, పలానా టైంలో గాలి వదలాలి, పలానా టైంలో భోజనం చేయాలి, పలానా టైంలో ఆఫీస్కి వెళ్ళాలి, లిస్ట్ మీరే రాసివ్వండి. ఇంకో డౌట్ మేడం, ఆ అబ్బాయి చెప్పడం ఏం జరుగుతుందంటే, పక్కన అబ్బాయి చెప్పాడు, నాకు 8 కుట్లు పడ్డాయి, 8 కుట్లు వేయించారన్నారు. జనరల్గా ఎవరికన్నా తల మీద దెబ్బ తగిలి కుట్లేపిస్తే
అది మొత్తం కట్ చేస్తారు ఒకటి. మరి ఆ అబ్బాయికి హెయిర్ ఎందుకు కట్ చేయాలో నాకు అర్థం కానీ కాదు. లేదు విజువల్స్ లో చూస్తుంటే ఆ కార్యకర్తకి అలా ఏం లేదు, జస్ట్ అలా కూర్చున్నాడు లేదు 8 కుట్లు పడ్డాయని సాక్షాత్తు వాళ్ళు చెప్పడమే జరిగింది. నేనైతే వెళ్ళాలి అక్కడికి, నాకైతే తెలియదు కదా. సాక్షి మీడియాలో వచ్చిన వీడియో చూసే నేను మాట్లాడుతున్నాను. 8 కుట్లు పడ్డాయి అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రావటం పోవటం 2-3 గంటల ప్రోగ్రామ్ మొత్తం అయిపోయింది. ఈవెంట్ మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సెట్ ప్రాపర్టీ మొత్తం అప్పచెప్పాలి కాబట్టి 3-4 గంటల్లో కంప్లీట్ చేయాలి కాబట్టి కంప్లీట్ చేశారు. మరి ఈ 3-4 గంటల్లో అతన్ని ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాడు, ఎప్పుడు కుట్లు వేయించారు, ఏ డాక్టర్ వచ్చారు, ఏ మెడిసిన్ వాడారు, 8 కుట్లు పెడితే అతను ఇంకా హాస్పిటల్లో ఉండాలిగా, ఎలా డాక్టర్ పంపించారో నాకైతే అర్థం కావట్లా. అంటే చెప్పుకోవటానికి మనం చెప్పవచ్చు, కానీ వాస్తవాలు ప్రజలు కూడా అడుగుతారు కదా. కనిపిస్తుంది కదా అక్కడ. అది అంటే లాస్ట్ టైం కూడా మా జగన్ అన్న కూడా ఇలా దెబ్బ తగిలి ఇలా కట్టుకున్నాడు మేడం. కట్టుకున్నంత మాత్రం ఏమైనా అయిందా? ఏం కాలేదు కదా. చాలా రోజులు పట్టుకున్నాడు. చాలా పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు మాకే అర్థం కాల. మరి అలా ఎందుకు కట్టుకున్నాడు జనాలు కూడా అడుగుతున్నారు. మరి 8 కుట్లు పడితే ఆ కుట్లు ఎక్కడ్రా బాబు, నువ్వు అంత త్వరగా ఎలా వచ్చావు ఏంటి అడుగుతున్నారు. ఇంకోటి ఆ అబ్బాయి చెప్పడం జరిగింది, నేను చాలా దూరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చాను అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూడాలంటే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళొచ్చు కదా. అతనికి ఇప్పుడు పెద్ద ఉద్యోగం లేదు కదా. ముఖ్యమంత్రి జాబ్ పీకేస్ని అపోజిషన్ లీడర్ ప్రజలు వద్దని ఇంకేమి ఇచ్చారు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్గా ఇచ్చారు. మరి ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు కదా. ఇంతకంటే మీకు మంచి సమయం రాదు కదా. ఈరోజు మీరు ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఆ జిల్లా పార్టీ ఎక్కడో ఉంటుంది కదా, వెళ్ళి మీరు కార్యకర్తలు కూర్చొని మన పార్టీ పరిస్థితి ఏంది, కార్యకర్తలకి అందుబాటులో ఉందాం, కార్యకర్తలకు ఏ సమస్య ఉందో అందుబాటులో ఉండొచ్చు కదా. ఎందుకు ఉండలేకపోయారు? ఉడుక్కుమని చెప్పి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి ఎందుకు వెళ్ళారు? అది కూడా చెప్పాలి కదా. ఇంకోటి ఏంటంటే అది రైతులు పరామర్శించడానికి వచ్చినప్పుడు ఇన్నాటాంచి మా సోదరులు వైసీపీ సోదరులు ఒక 10 మంది 20 మంది రైతులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విజువల్స్ కానీ వాళ్ళ బాధ చెప్పుకున్న విజువల్స్ కానీ బయటకు వస్తుందని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. ఇంతవరకు మా సోదరులు మా మీద గొడవ పడుతున్నారు తప్పించి ఆ విజువల్స్ అయితే చూపించలేదు మేడం. ఇంకోటి ఇంకా అయిపోలేదు మేడం, మన సోదరుల గురించి మన టీడీపీ సోదరుల గురించి కూడా మాట్లాడాలి. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మేడం, తప్పు తెలుగుదేశం పార్టీ సోదరులు కూడా అని చెప్పను మేడం ఎగ్జాక్ట్లీ. దాంట్లో వైసీపీ సోదరులు కూడా తప్పు ఉంది. ఎందుకంటే వీళ్ళు అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు యావరేజ్గా ప్రతి సంవత్సరం 2.5 మెట్రిక్ టన్నులు మ్యాంగోస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈసారి 7 లక్షలకు పైగా మెట్రిక్ టన్నులు వచ్చింది. మేమే దాన్ని కొనలేవడంలో కొంచెం విధేయం. మ్యాక్సిమం నేను కంపెనీల దగ్గరికి వెళ్ళాను, ట్రై చేస్తున్నారు, కొనడానికి ఇది చేస్తున్నా అని చెప్పడం కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని భరించి కొన్నది 4 రూపాయలు ఇచ్చి మరి కొన్నదని చెప్పారు కదా. నా సందేహం ఏంటంటే మేడం, రైతులు ఈ వంతును ప్రొడ్యూస్ చేయడంలో తప్పు లేదు. వాళ్ళు ఇంకా ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళకి ₹1 మిగలాలి, ₹1 లాభం రావాలి, వాళ్ళు బాగుపడాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే రైతులు బాగుపడతానే ఈ రోజు రాష్ట్రం బాగుపడింది, దేశం బాగుపడింది. ఎందుకంటే రైతులే వెన్నుముక కాబట్టి. మరి రైతులు కష్టపడి అలా ప్రొడ్యూస్ చేసినప్పుడు కనీసం కోట ప్రభుత్వకి ముందుగా మీకు ఎందుకు అవగాహన రాలేదు? అదొకటి. గతంలో కూడా వైసీపీ సోదరులకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఏంటంటే ఇలా మీరు ప్రొడ్యూస్ చేస్తుంటే మీరు ఆ యొక్క ఐటమ్స్ కొని ఏదైతే జ్యూస్ కానీ పల్ప్ కానీ చేసే కంపెనీలు మీరు ఎందుకు ఎంకరేజ్ చేయాల? గవర్నమెంటే ప్రోత్సాహం తీసుకొని ఎందుకు పెట్టనివ్వలేకపోయారు? మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కొనలేదో బాధపడుతున్నారు కదా. మరి గతంలో ఈ వంతుని వేస్తున్నారు కదా, మన ప్రభుత్వం 30 సంవత్సరాలు ఉంటుంది కదా, నెక్స్ట్ కూడా మన ప్రభుత్వం వస్తున్నప్పుడు మీరు ఈ సమస్య మేము ఎదుర్కోవాల్సి వచ్చిందని మీరు పల్ప్ యూనిట్స్ ఎందుకు పెట్టలేకపోయారు? అదైతే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మేడం, ఈ రోజు అచ్చెన్నాయుడు గారు ఒక్క మాట, ఈ రోజు అచ్చెన్నాయుడు గారు కూడా నిన్న అనుకుంటా ఒక లెటర్ కేంద్రానికి రాయడం జరిగింది. ఏంటంటే రైతుల్ని ఆదుకోండి అంటున్నారు. రైట్, వీళ్ళు కొన్ని దాంట్లో కొన్ని జిల్లాలో 90% కంప్లీట్ అయిపోయింది అన్నారు, కొన్ని జిల్లాలో 80%, అంటే ఆల్మోస్ట్ 80-85% యావరేజ్ కంప్లీట్ అయిపోయింది. బంగారుపాలెంలో కూడా 80% కంప్లీట్ అయింది, అన్నమయ్య జిల్లాలో కూడా 80% కంప్లీట్ అయింది, 90% కంప్లీట్ అయిందని చెప్పారు కదా. మరి ఇన్ని మామిడి పళ్ళు ఎక్కడ వచ్చాయి? ఓకే, నిజంగా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కొనకపోయి ఒక చిన్న మాట, ఇంత కొన్నప్పుడు మీరు ఇమ్మీడియట్గా మళ్ళీ కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం ఏంటి? మామిడి పళ్ళను ఉన్న రైతుల్ని ఎందుకు ఆదుకోని అని చెప్పి ఎందుకు అడగాల్సిన అవసరం వచ్చింది? అంటే నిజంగా కొన్నారా కొనలేదా? కొంటే దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాను.